ఎంతో రుచిగా ఎంతో ఎమ్మీగా ఉండేటువంటి కార్న్ పన్నీర్ శాండ్విచ్ చేసుకోబోతున్నామండి. ఈ ఒక్క శాండ్విచ్ తో మనకు కావాల్సినటువంటి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, గుడ్ ఫ్యాట్స్, ఫైబర్, మైక్రో న్యూట్రియన్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉంటాయి అనమాట. బ్యాలెన్స్డ్ మీల్ అని చెప్పుకోవచ్చు. తవా పెట్టేసుకుని నేను దాంట్లో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకుని అది మెల్ట్ అయిన తర్వాత టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి. అది ఫ్రై అవుతుండగా 3 క్యారెట్లు గ్రైట్ చేసుకుని వేసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి తరుగు వేసుకున్నాను. పచ్చి బఠానీ 1 కప్ యాడ్ చేసుకున్నాను. ఒక్క నిమిషం ఫ్రై అవనిచ్చి స్వీట్ కార్న్ యాడ్ చేసేసుకున్నామండి. స్వీట్ కార్న్ వచ్చేసి నేను 150 గ్రామ్స్ తీసుకున్నాను. కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మొత్తం అంతా కొంచెం మిక్స్ చేసేసుకుంటాము. తర్వాత ఇక్కడ 150 గ్రామ్స్ పన్నీర్ యాడ్ చేస్తున్నాను, సన్నగా కట్ చేసుకుంది. మొత్తం అన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుని చిన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటాము. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకుంటాము. సాల్ట్ అది తక్కువే పడుతుందండి, ఎక్కువ సాల్ట్ యాడ్ చేయక్కర్లేదు. జస్ట్ అట్లా మనం ఒక్క 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. షాలో ఫ్రై లాగా ఓవర్ ఫ్రై చేయక్కర్లేదు. స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. కానీ ఇట్లానే మనం బౌల్ వేసుకుని తింటే ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పలేనండి. ఇప్పుడు బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను, దాని మీద కొంచెం బటర్ అప్లై చేసుకుని కొంచెం టమాటా సాస్ అప్లై చేసుకుని మనం చేసుకున్నటువంటి స్టఫింగ్ 2 టేబుల్ స్పూన్లు వేసుకుని ఒక చీజ్ షీట్ వేసేసుకుంటామండి. పైన వేసే బ్రెడ్ కూడా బటర్ టమాటా సాస్ అప్లై చేసి కవర్ చేసేస్తాము. తర్వాత బటర్ వేసుకుని 2 వైపులా రెడ్ కలర్ వచ్చేలాగా మనం రోస్ట్ చేసేసుకుంటామండి. ఇంకంతే, మనకి ఎన్ని శాండ్విచ్లు కావాలంటే అన్ని శాండ్విచ్లు రెడీ చేసేసుకుంటాము. ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేను. పైగా ఎన్నో పోషకాలు ఉన్నటువంటి శాండ్విచ్ అన్నమాట. ట్రై చేసి చూడండి.